అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 186 డివోర్స్ బిజినెస్. ఇక స్టోరీలోకి వెళ్తే కీర్తితో కలిసి షాపింగ్కి వెళ్ళిన హాస్నికి అక్కడే ఉన్న కావ్య కనిపించింది. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? అసలే ప్రెస్టీజియస్ బిడ్డ ఇలాంటి ప్లేస్కి వచ్చిందంటే ఆశ్చర్యమే. అయినా ఈ ముచ్చుమొహంతో నాకేం పనుంది అనుకుంటూ వేరే షాప్లోకి వెళ్ళింది హాస్ని. అప్పుడే కీర్తి వాష్రూమ్లోకి వెళ్ళడంతో వాళ్ళనే వెంబడిస్తున్న కావ్య ఒంటరిగా ఉన్న హాస్ని దగ్గరికి వచ్చి, హై పప్పా, వాట్ ఏ కోఇన్సిడెన్స్, నేను ఉన్న దగ్గరికి పొరపాటుగా వచ్చావా లేక నన్ను స్పై చేస్తున్నావా? నాకైతే రెండోదే కరెక్ట్ అనిపిస్తోంది, నువ్వేమంటావు అని వెటకారంగా అడిగింది. నీ తలకాయ అంటాను, నిన్ను స్పై చేయడానికి నువ్వేమైనా నా మొగుడివే? పనికిరాని చెత్త కుప్పకి ప్రయారిటీ ఇచ్చేంత సుత్తి నాకు లేదమ్మా. నిన్ను చూస్తేనే పండుకోతికి పట్టు చీర కట్టినట్టు ఉంటావు, ఇక నా మొగుడు నిన్ను దేకడం కూడానా అని హేళనగా నవ్వింది హాస్ని. ఓయ్, ఇలాగే మెరిసిపడు, ఎప్పుడో ఒకరోజు బొక్కబొర్ల పడతావు, నీకో స్పెషల్ న్యూస్ చెప్పనా అని గొప్ప విషయం చెప్తున్నట్టు ముఖం పెట్టింది. ఈరోజు షాపింగ్కి నాతో పాటు విరాట్ కూడా వచ్చాడు, నేనంటే ఎంత ఇష్టం లేకపోతే నాతో కలిసి ఇక్కడికి వస్తాడు అని పొగరుగా నవ్వింది కావ్య. అవునా, ఆయన ఇక్కడికి వచ్చారా? ఆ విషయం నన్ను నమ్మమంటావా? నీ కంటికి నేనంత వెర్రి వెంగలప్పలా కనిపిస్తున్నానా? నీతో తిరిగేంత ఉత్సాహం ఆయనకుంటే తన జీవితంలోకి నేను ఎంటర్ అయ్యే అవకాశమే ఉండదు కాదు. అబద్ధాలు చెప్పడానికి కూడా హద్దుంటుంది. ఏదో మా ఇద్దరికి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి నువ్వేం చెప్పినా నమ్మేస్తానని అనుకోకు. ఈరోజు కొట్టుకుంటాం, రేపు కలిసిపోతాం. నీలాంటి పకోడీ ఫేస్ మధ్యలో దూరితే గుబా గులాబ్ జామ్ అవుతుంది, జాగ్రత్త అని బీభత్సమైన స్పీచ్తో మాస్ వార్నింగ్ ఇచ్చింది హాస్ని పాప. నన్ను కొడతానని నా ముందు చెప్తున్నావు, నీకెంత ధైర్యం అని కావ్య మాట పూర్తి కాకముందే హాస్ని చేయి ఆమె చెంపని తాకడం, కావ్య బుగ్గ పూరిలా పొంగి మంటలతో కళ్ళల్లో గంగా కావేరి నదులు పొంగడం క్షణాల్లో జరిగిపోయాయి. చరుక్కుమని మంట పెడుతున్న బుగ్గ మీద చెయ్యేసుకొని హాస్ని వైపు నిస్సాయంగా చూస్తూ, ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావా అని ఆశ్చర్యంగా అడిగింది కావ్య. ఏంటి పిచ్చి పుల్లమ్మ, అంత అనుమానంగా అడుగుతున్నావు? నా చేతి దెబ్బ రుచి చూడాలని ఇంకా కోరికగా ఉందా? మళ్ళీ కొట్టి చూపిస్తాను అని చేతిని ఆమె బుగ్గ దగ్గరికి తెచ్చింది హాస్ని. ఆమె మాటలకి కోపం వచ్చిన కావ్య, నీకు కొవ్వు ఎక్కువైంది, అందుకే ఇంతలా రెచ్చిపోతున్నావు. నన్ను కొట్టినందుకు నీకు తగిన శాస్తి చేస్తాను. దీనితో ఎందుకు పట్టుకున్నాను రా దేవుడా అని నువ్వు రోజు ఏడ్చెల చేయకపోతే నా పేరు కావ్యనే కాదు అని మంగమ్మ శపథం చేసింది. దాంతో రెండో బుగ్గ కూడా పూరిలా పొంగించి, ఏం చేసుకుంటావో చేసుకోవే, నీలాంటి వేస్ట్ క్యాండిడేట్స్తో బెదిరింపులకి భయపడటానికి ఇక్కడుంది అమాయకపు జింకపిల్ల కాదు, అందరినీ గడగల్లాడించే హిట్లర్ భార్య. ఆయనలో ఉన్న పౌరుషం నాలో కొంచెమైనా ఉంటుంది కదా. అంత చిన్న లాజిక్ మిస్ అయ్యి నన్ను రెచ్చగొట్టి తన్నులు తినడానికి ఎగేసుకుంటూ వచ్చావా అని ఆమెను పైనుండి కిందకు ఒకసారి చూసి నాలుక మడత పెట్టి చూపుడు వేలతో ఆమెను పాయింట్అవుట్ చేసి, తోలు ఓల్చేస్తా, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి కీర్తి బయటికి రావడంతో ఆమె దగ్గరికి వెళ్ళిపోయింది హాస్ని. రెండు చెంపల మీద చేసుకొని వెళ్తున్న హాస్ని వైపు క్రూరంగా చూస్తూ నిల్చున్న కావ్య దగ్గరికి వచ్చిన వసుమతి ఆమె వాళ్ళని చూసి, ఏమైంది తల్లి, నీ బుగ్గలు ఎవరో కొట్టినట్టు ఎందుకంత ఉబ్బిపోయాయి, నీ ముఖం ఎందుకంత పాలిపోయింది అని కంగారుగా అడిగింది. ఆ మాటకి అత్తయ్య అని ఆమెను పట్టుకొని బావరమంటూ హాస్నికి తనకి మధ్య జరిగిన కాన్వర్జేషన్ మొత్తం చెప్పింది కావ్య. అవునా, నేను లేని 5 నిమిషాల్లో ఇంత జరిగిందా? ఆయన బంగారం లాంటి నిన్ను పట్టుకొని అన్ని మాటలనడానికి దానికేం మతి రోగం, పైగా కొడుతుందా? ఇంతకు తెగించిందంటే వీలైనంత తొందరగా దాని పని పట్టాలి. దాని ఒంటికి పట్టిన కొవ్వు, మెదుల్లో పేరుకుపోయిన పొగరు ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు అని కోపంగా చెప్పి ఆమెను తీసుకెళ్లి అనసూయ ఇంటికి వెళ్ళింది వసుమతి. ఇదిలా ఉండగా వాష్రూమ్ నుండి బయటికి వచ్చిన కీర్తి తిట్టుకుంటున్న హాస్ని చూసి, ఇందాకటి వరకు బాగానే ఉంది కదా, ఈ 5 నిమిషాల్లో ఏం జరిగిందని అలా చిరుబుర్లాడుతోంది అని ఆశ్చర్యంగా చూసింది. ఇంతలో ఆమె దగ్గరికి రావడంతో, ఏమైంది పాపా, ఎవడో నీ చాక్లెట్లు కొట్టేసినట్టు ముఖం అలా పెట్టావు, ఏంటి సంగతి అని ఆరా తీసిన కీర్తికి జరిగిన విషయం చెప్పింది హాస్ని. మొత్తం విని, దొంగ ముఖంది, అంతా అబద్ధమే, విరాట్ గాడితో వచ్చానని ఎంత అవలీలుగా అబద్ధం చెప్పింది, కొంపతీసి నువ్వు నమ్మేశావా ఏంటి? ఆ ముచ్చుమొహం తన అత్త వసుమతితో అక్కడికి వచ్చింది. లోపలికి అడుగు పెట్టినప్పుడే ఆ ఇద్దరిని చూశాను, కానీ నీ మూడ్ స్పాయిల్ చేయడం ఎందుకని నేను చెప్పలేదు. ఇవన్నీ మనసులో పెట్టుకొని మూడ్ చెడగొట్టుకోకు అని నచ్చచెప్పింది కీర్తి. ఆ కావ్య చెప్పిన సోది నేను నమ్మలేదు, గట్టిగానే రిటర్న్ ఇచ్చాను. అది చెప్పినవన్నీ గుడ్డిగా నమ్ముతారని ఎలా అనుకుంది? కానీ కనిపించిన ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడి నన్ను బాధ పెట్టాలనుకుంటుంది.
అసలు నేనేం చేశానని నా మీద అంత కోపం, ఎందుకు అంత పగ అని బాధగా అంది హాస్ని. విరాట్ గారు దాన్ని కాదని నిన్ను పెళ్లి చేసుకున్నారు కదా, అది దాని కడుపు మంట. మీ ఇద్దరి మధ్య గొడవలు యూజ్ చేసుకొని మళ్ళీ అతన్ని పెళ్లి చేసుకోవాలని చూస్తోంది. వీలైనంత తొందరలో మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో, ఇలాంటి వాళ్ళకి అవకాశం కల్పించకు అని చెప్పి ఆమెను తీసుకొని తన ఇంటికి బయలుదేరింది కీర్తి. షాపింగ్ నుండి కావ్యం తీసుకొని నేరుగా అనసూయ ఇంటికి వెళ్ళిన వసుమతి ఆమె ముందు పంచాయతీ పెట్టింది. మీరే చెప్పండి అక్క, ఇది ఎంతవరకు సమంజసం? చూడండి పిల్లని ఎలా కొట్టిందో. అసలే అనారోగ్యంతో ఉన్న పిల్లని ఇలా కొట్టడం న్యాయమా? తల్లిదండ్రులు లేని పిల్లని చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బ కూడా వేయకుండా ప్రాణంగా పెంచుకున్నాను. ఈరోజు నీ కోడలు చేసిన అవమానానికి నువ్వు బుద్ధి చెప్తావా? నన్ను డీల్ చేయమంటావా అని కోపంగా అడిగింది. అబ్బా, ఈ హాస్ని పోయి ఈ అమ్మాయిని కొట్టిందా? అంతగా అమ్మాయిని ఏమన్నారు? అవన్నీ చెప్పకుండా నింద వేస్తున్నారు. ఈ వసుమతి పొత్తు తెలిసినా కావ్యతో నా కొడుకు పెళ్లి చేయాలంటే వీళ్ళని సపోర్ట్ చేసి హాస్నికి బుద్ధి చెప్పాలి. ప్రశాంతంగా ఉందామంటే అన్నీ తలనొప్పులే అని మనసులో తిట్టుకుంటూ కావ్య వైపు ఏమీ ఎరగనట్లు చూసింది అనసూయ. వసుమతి అన్ని కంప్లైంట్లు చెప్పినా కూడా పట్టించుకోకుండా ఆలోచించడంలో బిజీగా ఉన్న ఆమెను కదిలించి, అంతగా దేని గురించి ఆలోచిస్తున్నారు అత్తయ్య? మీ కోడల మీద లేనిపోని నిందలు వేస్తున్నామని మీకు అనిపిస్తోందా? ఎంతైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ను అంటే అలాగే అనిపిస్తుందిలే. కానీ నేను చెప్పింది నిజం. ఆ విషయం నా బుగ్గలు చూసినా మీకు ఈ పాటికే స్పష్టంగా అర్థమైపోయి ఉంటుంది అని బొట్టు కన్నీళ్లు కార్చింది కావ్య. అయ్యో అలా కాదమ్మా, చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నీ గురించి తెలియదా? ఆరోగ్యంతో బాధపడుతూ కూడా పెద్దలకి మర్యాద ఇస్తూ మంచి మర్యాదలు పాటిస్తావు. అందులో ఎలాంటి అనుమానం లేదు. నీలాంటి అమ్మాయిలు కన్నీళ్లు పెట్టడం ఇంటికి అరిష్టం. హాస్నితో నేను మాట్లాడతాను, నువ్వు బాధపడకు అని సర్ది చెప్పింది అనసూయ. ఆమె నుండి తమకు కావాల్సిన సమాధానం రావడంతో వసుమతి ఇంకా కావ్య సంతోషంగా వెళ్ళిపోయారు. హాస్ని ప్రవర్తనకి వాళ్ళ ముందు తల కొట్టేసినట్లు అనిపించడంతో అసహనానికి లోనైన అనసూయ మరుసటి రోజు ఆమెతో మాట్లాడి ఏదో ఒకటి తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు సాయంత్రం కంపెనీ నుండి బయటకు వచ్చిన హాస్ని ఆపోజిట్ రోడ్లో ఉన్న కార్ని చూసి ఆశ్చర్యపోయింది. ఇది మా అత్తగారిది కదా, ఇక్కడేం చేస్తున్నారు అని ఆలోచిస్తున్న ఆమె దగ్గరికి వచ్చి, మాట్లాడాల్సిన పని ఉంది అని దగ్గరలో కాఫీ షాప్కి తీసుకెళ్ళింది అనసూయ. ఆమె తనకి చేసిన అన్యాయానికి గుండెల్లో బాధ ఉన్నప్పటికీ కేవలం విరాట్ తల్లన్న కారణంతో అమర్యాదగా ప్రవర్తించలేక మౌనంగా ఆమె వెంట నడిచింది హాస్ని. ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత కాఫీ ఆర్డర్ ఇచ్చి కాసేపు మౌనంగా కూర్చుంది అనసూయ. కాసేపటికి మాట్లాడడానికి సిద్ధమన్నట్లు గొంతు సవరించుకొని, నీకు నా మీద కోపం ఉంది కదా అని డిస్కషన్ మొదలుపెట్టింది అనసూయ. నా ఫీలింగ్స్తో మీకు సంబంధం ఏముంది? మీరు అనుకున్న పని ఆల్రెడీ పూర్తి చేశారు కదా, ఇంకా మాట్లాడడానికి ఏముందని ఇక్కడికి వచ్చారు అని ప్రశ్నించింది హాస్ని. నీ కోపం నాకు అర్థమవుతోంది, కానీ నాకు అంతకుమించి మరో దారి లేదు. మొదటి నుండి నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీ మాట, నీ ప్రవర్తన, నీ నడవడిక ఏవీ నాకు నచ్చలేదు. నువ్వు నా ఇంటి కోడలుగా పనికి రావని తెలిసే నీకు అపోషణ ఎలా చేశాను. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. విరాట్కి డివోర్స్ ఇవ్వడానికి నీకేం కావాలి? ఏం చేస్తే నా కొడుకును వదిలేస్తావు అని సూటిగా అడిగింది. ఇప్పటికి మీ మనసులో ఉన్న ఇంటెన్షన్ బయటకు వచ్చింది. ఎంతైనా నా ప్రియాతి ప్రియమైన అత్తగారు కాబట్టి మీ కోరిక తీర్చాలని నాకు ఉంది, కానీ అది ఎప్పటికీ కుదరదు అని జాలిగా ముఖం పెట్టింది హాస్ని. ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్కి అనుమానంగా అనిపించడంతో, నీ ఉద్దేశం ఏంటి? నా కోరిక ఎందుకు తీరదు? నాకు వ్యతిరేకంగా ఏమైనా ప్లాన్ చేయాలని చూస్తున్నావా అని కోపంగా అడిగింది అనసూయ. నాకు అంత అవసరం లేదు అత్తయ్య గారు. నేను ఇవ్వాలనుకున్నా మీ అబ్బాయి ఇవ్వరు. ఆ విషయం మీరు ఆయనతో మాట్లాడితే బాగుంటుంది. వీరంత తొందరగా నాతో డివోర్స్ ఇప్పించి మీకు ఇష్టమైన కావ్యతో పెళ్లి చేసి వారసుల కోసం ఎదురు చూడండి అని వెటకారంగా చెప్పింది హాస్ని. అదంతా నాకు తెలియదు. విడాకులు ఇవ్వడానికి విరాట్ని ఒప్పించాల్సింది నువ్వే. ఆ పని చేసినందుకు నీకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. నీ జీవితాంతం కష్టపడ్డా కూడా అంత సంపాదించలేవు, ఆలోచించుకో అని పొగరుగా చెప్పింది. సరే, ఇంతకీ ప్రతిఫలం ఏమిస్తారో చెప్తే నాకు లాభమో నష్టమో డిసైడ్ చేసుకుంటాను అని అనసూయను చూసి నవ్వుతూ కళ్ళెగరేసింది హాస్ని. ఆమె వెటకారం పట్టించుకోకుండా, కొన్ని కోట్లు డబ్బిస్తాను. దాంతో ఇప్పుడు నీకున్న ఇటువంటి ఆఫీసులు మరో 4 కొనుక్కోవచ్చు. గొప్పగా లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. ఇకపోతే విరాట్కి కావ్య లాంటి మంచి అమ్మాయిని భార్యగా వస్తుంది. నా వారసుల్ని కని వంశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి అమ్మాయి కోడలైతే నా ఫ్యామిలీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది అని గొప్పగా చెప్పింది అనసూయ. అవునా, ఆ కావ్య అంత గొప్పదా? ఎవరు ఎలాంటి వాళ్ళో బాగా తెలుసుకున్నారా అని అడిగిన హాస్నితో, చిన్నప్పటి నుండి చూస్తున్నాను.
తన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పటి వరకు విరాట్కి సమస్య వచ్చిన ప్రతిసారి తానే తోడుగా ఉంది. నువ్వు వదిలి వచ్చేసినా వాడి మీద ప్రేమతో తన ప్యాలెస్లోనే ఉంది. అంతకంటే రుజువులు ఇంకేం కావాలి? నువ్వు సాధ్యమైనంత తొందరగా నా కొడుకుని వదిలిపోతే వాడికి మంచి రోజులు వస్తాయి అని చిరునవ్వుగా అంది అనసూయ. ఇప్పుడే వెళ్ళి మీరు ఇచ్చిన ఆఫర్ గురించి మీ కొడుకుతో డిస్కస్ చేసి డిసిషన్ తీసుకుంటాను అత్తయ్య గారు అని ఒత్తి పలికి అక్కడి నుండి బయటకు వచ్చేసింది హాస్ని. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? కొంపతీసి విరాట్కి నిజం చెప్పేస్తుందా అని ఆందోళనగా అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయింది అనసూయ. అప్పటి వరకు ధైర్యంగా జవాబు చెప్పిన హాస్ని కారులో కూర్చున్న తర్వాత తన చేతికి విరాట్ పెట్టిన రింగ్ చూసుకుంటూ ఎమోషనల్ అయింది. మన ఇద్దరిని విడగొట్టడానికి చివరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళల్లో మీ అమ్మగారు మొదటి వ్యక్తి. కేవలం ఆవిడ వల్ల ఈ రోజున మన ఇద్దరి మధ్య ఇలాంటి పరిస్థితి వచ్చింది విరాట్ గారు. మీకు నిజం చెప్పేద్దామనుకుంటే ఆవిడ ఒట్టు పెట్టుకొని నా చేతులు కట్టేశారు. ఇప్పుడు మీకు డివోర్స్ ఇవ్వడానికి డబ్బులు ఆఫర్ చేస్తున్నారు. తీసుకోమంటారా అని కన్నీళ్లతో నవ్వుతూ ఆ ఉంగరానికి ముద్దు పెట్టుకుంది. ఆ రాత్రి విషయం తెలిసిన కీర్తి అగ్గి మీద గుగ్గులమైంది. విషయం విరాట్కి చెప్పాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ హాస్ని పట్టుబట్టడంతో కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ స్నేహితురాల్ని ఓదార్చింది. మరుసటి రోజు ఆఫీస్లో ఉన్నప్పుడు కీర్తి ఇంకా హాస్ని మధ్య డివోర్స్ టాపిక్ వచ్చినప్పుడు ఇద్దరు విడిపోతే విరాట్ అపాయింట్ చేసిన వ్యక్తి కాబట్టి తన కంపెనీ నుండి ప్రశాంత్ వెళ్ళిపోతాడు అని హాస్ని భావించింది. అప్పుడు తనకే నష్టం కాబట్టి అతను తన కంపెనీలో పర్మనెంట్గా ఉండటానికి ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడింది. ఇంతలో విరాట్ గారు అతనికి ఇస్తున్న శాలరీ ఎంతో తెలిస్తే ఆ అమౌంట్ మనమే ఇస్తే ప్రశాంత్ను అగ్రిమెంట్ పేరుతో మన ఆఫీస్లోనే ఉంచుకోవచ్చు కదా అని ఐడియా ఇచ్చింది కీర్తి. కానీ ప్రశాంత్ గారిని ఆ విషయం ఎలా అడగాలి? ఎందుకని అడిగితే ఏమని చెప్పాలి? ఇప్పటి వరకు బాస్ ఎంప్లాయ్ రిలేషన్ తప్ప స్నేహం పెద్దగా లేదు. ఇంకెలా తెలుసుకోవాలి అని ప్రశ్నార్థకంగా చూసింది హాస్ని. ఏముంది, ఒకరోజు ఫ్రెండ్లీగా డిన్నర్కి పిలిచి మాటల్లో మాటగా తెలుసుకుంటే సరి అని సింపుల్గా చెప్పింది కీర్తి. అమ్మ బంగారం, నా మొగుడికున్న పొసెసివ్నెస్ సంగతి నీకు తెలియదు. ఆయనతో కాకుండా మగ పురుగుతో కూడా మాట్లాడేవారు. ఇక ప్రశాంత్ గారితో డిన్నరా? జరిగేవేమన్నా ఉంటే చెప్పవే తల్లి, కొంపలు ముంచేవి కావు అని దండం పెట్టింది హాస్ని. ఈ విషయం ఆలోచించాల్సిందే అని కాసేపు దీర్ఘంగా ఆలోచించి, బయట అయితే ప్రాబ్లం అవుతుంది, అదితో రేపు మధ్యాహ్నం మనం ఆఫీస్లోనే లంచ్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది? పైగా బ్యాచులర్ కాబట్టి ఇంటి భోజనం కోసం మొహం వాచిపోయి ఉంటాడు. మనమే స్వయంగా ప్రిపేర్ చేసి తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది కదా అని తన ఐడియాకి తానే మురిసిపోయింది కీర్తి. ఆ ఐడియా హాస్నికి కూడా బాగా నచ్చడంతో మరుసటి రోజు ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించుకొని నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం అనుకున్నట్టుగానే లంచ్ ప్రిపేర్ చేసి ముగ్గురికి ప్యాక్ చేసుకొని ఆఫీస్కి బయలుదేరారు హాస్ని ఇంకా కీర్తి. మధ్యాహ్నం వరకు ఎదురు చూసి అతని కోసం తెచ్చిన క్యారియర్ తీసుకొని ప్రశాంత్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది హాస్ని. అప్పుడే లంచ్కి వెళ్ళడానికి సిద్ధపడిన ప్రశాంత్ క్యారియర్ తీసుకొని తన క్యాబిన్కి వచ్చిన హాస్ని చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. అక్కడ హాస్ని చూసిన ప్రశాంత్ రియాక్షన్ ఏంటి? ఈ విషయం తెలిస్తే విరాట్ చేతిలో వాళ్ళిద్దరి పరిస్థితి ఏమవుతుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.